యేసుక్రీస్తు నామములో సమయం ఇచ్చిన దేవునికి, కూడి వచ్చిన దేవుడు ఇప్పుడు గాఢతను బట్టి దేవుని సేవకులుగా, మీ పరిచయాలుగా మా హృదయం అంతటితో నిండు వందనాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథముల నుండి రూతు పుస్తకం 3వ అధ్యాయం 12-13 వచ్చిన, నేను నిన్ను విడిపింపగల వాడనని మాట వాస్తవమే. అయితే నీకు నాకంటే సమీపమైన బంధువుడు ఒకడున్నాడు. ఈ రాత్రి ఇండును, ఉదయమున అతడు నీకు బంధువుని ధర్మము జరిపిన ఎడల సరి అతడు విడిపింపవచ్చు. నీకు బంధువుని నీ బంధువుని ధర్మము జరుపుటకు అతనికి ఇష్టము లేకపోయిన ఎడల యెహోవా జీవము తోడు, నేను నీకు బంధువుని ధర్మము జరిపెదను, ఉదయం వరకు వండుకోమని. దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రభునందు మాకు అత్యంత ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మా హృదయం అంతటితో మరొకసారి నిండు వందనాలు చెల్లిస్తున్నా. ఈ లేఖనాలు ఎంత ఆశీర్వాదకరంగా ఉంటున్నాయంటే, వాటిని ధ్యానం చేసుకున్నప్పుడు నాకు చాలా విషయాలు అర్థం చేసుకోగలుగుతున్నా. ఇక్కడ బోయాజు నిన్ను విడిపింపగలవాడననే మాట వాస్తవమే. అయితే నాకంటే నీకు సమీప బంధువుడు ఇంకొకడున్నాడు. ఈ రాత్రి ఉదయమున అతడు నీకు బంధువుని ధర్మము జరిపిన ఎడల సరి అతడు నిన్ను విడిపించవచ్చు. నీకు బంధువుని ధర్మము జరపకపోయాడు అనుకోండి, అలా జరపడం ఆయనకి ఇష్టము లేకపోతే యెహోవా జీవము తోడు, నేనే నీకు బంధువుని ధర్మము జరిపెదనని ఆమెతో వాగ్దానం చేశాడు. విడిపించదు. దానికి ముందు బంధువు అంటే ఏంటి? బంధుత్వం అంటే ఏంటి? సమీప బంధువు అని ఆమె ఆ రాత్రి అతనితో చెప్పుకుంది. నేను నీ దాసురాలనే, కానీ నువ్వు నాకు సమీప బంధువుడు. నీ కొంగు నాకు కప్పమనగానే అతడు ఆ కొంగు కప్పాడు. నేను నిన్ను విడిపిస్తానంటున్నాడు. నీకు బంధువుని ధర్మం నేను జరుపుతానంటున్నాడు. మరొక వ్యక్తి ఉన్నాడు, అతను జరపకపోతే నేనే బంధువుని ధర్మం జరిపేదను అని మాట్లాడుతున్నాడు. మనం ఈ పగటి కాలంలో నెమ్మదిగా ఈ వాక్యాలు ధ్యానం చేస్తే కొన్ని సంవత్సరాల క్రితం ఒక ఆత్మీయ గీతం ఉంది. దేవుడే నా బంధువుగా, మరణ భయము తొలగించి దయ్యాల కుహరమును స్తుతి మందిరముగా
మార్చాడు అని ఒక సహోదరి ఏ దైవజనుడు రాశాడో ఆ పాట అయితే తెలియదు కానీ ప్రభు ప్రేమ తొలికేక హృదయం పరధ్వనించే పాపక్షమా యేసునిలో శరణు సుకూచు. దేవునికి స్తోత్రం కలుగు. ఆ దైవజనుడు ఎలాంటి హృదయంతో రాశాడో తెలియదు కానీ అతని ఆ మాట దేవుడే నా బంధువుగా. అమ్మా కొద్దిసేపు ప్రైజ్లాడు మా ప్రైజ్లాడ పోనారా. దేవుడే నా బంధువుగా మరణ భయం తొలగించి దయ్యాలు నివసిస్తున్న ఈ కుహురాన్ని స్తుతి మందిరంగా మార్చాడు అంటాడు. 2000 దయ్యాలు తన శరీరంలో నివసిస్తూ సమాధుల్లో నివాసం చేసి వస్త్రాలు కట్టుకునక సంఖ్యలతో బంధించిన ఆ సంఖ్యలు అతన్ని బంధించలేక ఆ దారి వెంట వస్తున్న ప్రజలను గాయపరచటమా తాను గాయపరుచుకోవటమా, ఇలాంటి ఒక భయంకరమైన వ్యక్తిని దేవుడే శరీరధారిగా ఈ లోకానికి వచ్చి సమాధుల్లో ఉన్న వారి దగ్గరకు వెళ్ళి సముద్రము దాటి తన ఎదురుకు వచ్చి అతన్ని ఎదుర్కొని అతనిలో ఉన్న 2000 దయ్యాలను విడిపించి స్వస్థ చిత్తుడై వస్త్రములు కట్టుకుని ఆయన కాలు దగ్గర కూర్చుని ఆయన నోట నుండి వస్తున్న దయ్యగల మాటలు విన్నాను. గెరాసీనుల దేశంలో దయ్యములు పట్టినవాడు, తన ఇంటికి సాక్షిగా మారినవాడు, ఆ గ్రామ ప్రజలందరినీ ప్రభు పాదాల దగ్గరకు తెచ్చిన ఒక వ్యక్తి జీవితం ఎలా మలచబడిందో, ఎవరు మనల్ని పట్టించుకోకపోయినా పరమ బోయాజు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీ గోడు, నీ గోల, గోసంకో, నీ మొర్ర, నీ ప్రార్థన, నీ మనవి, నీ అంగలార్పు, నీ కన్నీరు అన్నిటిని చూస్తున్నా నేను విడిపించగలిగిన ఒక బంధువు. ఆమె ఒక బంధువు అన్న అనుకుంటావా, సహోదరుడు అనుకుంటావా, స్నేహితుడు అనుకుంటావా, తండ్రి అనుకుంటావా, తల్లి అనుకుంటావా, దేవుడు ఏదైనా అనుకో, ఏ బంధుత్వం ద్వారైనా సరే ఆయన పిలువు. గుడ్డివాడు కేక వేశాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించమని, నన్ను దాటిపోవద్దు. వెళ్ళిపోయాడా? స్తోత్రం. కరుణగల యేసయ్యా నా జీవితానికి నీవే నీ ప్రేమే దాటిపోని కరుణించిన గుడ్డివాని కన్నులు తెరవజేసి, అసలు లోకం పుట్టినది మొదలుకొని కనుదృష్టి లేని వారికి కనుదృష్టినిచ్చిన, చెవిటి వారు విన్నారు, మోగవారు మాట్లాడారు, కుష్ఠరోగులు శుద్ధులయ్యారు, చనిపోయిన వారు తిరిగి లేచారు. ఎన్నో అద్భుతాలు, ఎన్నో మహత్కార్యాలు, గొప్ప సూచక సర్వోన్నతుడైన దేవుడే ఈ లోకానికి వచ్చి ప్రజల ఎడల ఆయన తన సంకల్పాన్నంతటిని
నెరవేర్చిన మహోన్నతమైన వ్యక్తి నా ప్రభు అయిన యేసుక్రీస్తు. నిన్ను విడిపించగలవాడనన్న మాట వాస్తవమే, కానీ నీకు బంధువుడు ఇంకొకడు ఉన్నాడు. నేను అడుగుతున్నా, నీకెవరైనా ఉన్నాడా? ఈయన కాకుండా నిన్ను విడిపించగలిగిన వాడు ఎవరైనా ఉన్నాడా? పాపము నుండి, శాపము నుండి, భయంకరమైన తత్వం నుండి మారు మనస్సునిచ్చి పరిశుద్ధతలో నిలిపి పరలోకానికి చేర్చగలిగిన ఏకైక వ్యక్తి ఇలాంటి వాడు ఇంకా ఎవరైనా ఉన్నాడు? ఆడు నీకు బంధువే. బంధుత్వం జరుపుకుంటే వాడు కూడా నీకు బంధువే. అతని బంధువుని ధర్మము జరుపుతాడు. వాడు జరపకపోయినా ఎడల వాడికి ఇష్టం లేకపోతే నేనే నేనే నేనే. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మనం చెప్పాను కదా, మీ దేవుడు ఏంటో బాబు నేనే నేనే అంటాడు. ఏంటంటే నేనే. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఆయన నేనే చెప్పు, ఇంకా ఇంకొకటి ఏం చెప్తాడా? రక్షించువాడను నేనే, శిక్షించువాడను, స్వస్థపరచువాడను నేనే, గాయపరచువాడను కూడా నేనే. ఈ రెండు మాటలు విడితే చెప్పమాక. నేను చాలా చెప్పాను. స్వస్థపరచువాడను నేనే, శిక్షించువాడను నేనంటే ఈ రెండు మాటల మధ్య చాలా గ్యాప్ ఉంది. ఆయన అలా అర్థం చేసుకోవాలి. నేనే దేవుడు, నేనే, నేను తప్ప వేరొక దేవుడు లేదు. అంతే అంతే. తిరిగేది దానికి చెప్పాల్సిన మరొక సంజాయిషి, మరొక మాట మాట్లాడటానికి వీరే ఆయన ఒక్కడే. నేనే బంధువుని ధర్మం చెప్పి నేను విడిపిస్తాను. ఆ బంధువుని ధర్మం ఏంటో, ఆ బంధువు అంటే ఎట్లా బంధువు? భర్త, తండ్రి, తల్లి, అన్న, సహోదరుడా, నువ్వు ఎలా తీసుకుంటావు నీ దేవుణ్ణి? నీకు ఏ బంధుత్వంలో ఆయన ఉపయోగపడుతావు? ఆయన ఆ విధంగా సహాయం చేయమని నువ్వు వేడుకుంటావు, నువ్వు అర్థిస్తావు. దేవుడిని ఎలా అర్థం చేసుకుంటావు? దేవుడిని ఏ పిలుపుతో నువ్వు నన్ను విడిపించగలవాలని నువ్వు ఒప్పుకుంటావు నీ జీవితంలో? రోజు ఖచ్చితంగా ఉండొచ్చు, నన్ను విడిపించేది నువ్వే, నువ్వు తప్పు వేరు కలవద్దు, విడిపించేయడానికి అవకాశమే లేదు. అక్కడికి రాగానే కాళ్ళ దగ్గర పండుకోగానే నీ పొంగు నాకు కప్పమనగానే తన జీవితమంతా ఆ పాదమస్తకం ఆయన పాదము దగ్గర పవిత్రపరిచినటువంటి ఒక స్త్రీ రూతు. ఇదిగో దేవా నా జీవితం ఆ పాదమస్తకం నీకంకితం. ఇదిగో అయ్యో మీరు ప్రవక్త అదే ఎవరు? మా తండ్రి అయితే యాకోబు కంటే గొప్పవాడివా? నువ్వెవరివి? అసలు యూదులకి సమరయులకి సాంగత్యం లేదు. నువ్వు నన్ను ఏ విధంగా అంటే మెస్సయ్య వచ్చునని మేము ఎరుగుదుము, ఆయన వచ్చి సమస్తం ఎలా జరగాలో ఎలా చేయాలో తెలియపరుస్తాడు అనగానే నీతో మాట్లాడుతున్నా నేనే
ఆయనను. స్తోత్రం చెప్పండి గట్టిగా. నేనే మరి ఎవరు? నిన్ను విడిపించగలవాడన్న మాట వాస్తవమే. నీ కొమ్మ విడిచిపెట్టు, నీ వల విడిచిపెట్టు, నీ చెప్పులు విడిచిపెట్టు, నీ భయంకర తత్వాన్ని విడిచిపెట్టు. ఆయన పాదాల దగ్గర ఆ పాద మస్తకం ఆయన అంకితం చేయి. ఆయన నిన్ను అడుగుతున్నాడు. ఆయన అడిగావుగా, నీ కొడుకు నాకు తప్పమని అడిగావుగా, నీ అవసరత చెప్పావుగా, నువ్వు కన్నీరు విడిచావుగా, నువ్వు మొదట పెట్టావుగా, నువ్వు మనవి చేసావుగా, నువ్వు దేవుడిని అడిగావుగా. నీ దేవుడు నీకు ఇవ్వాలి అంటే, నీ దేవుడు నీకు అనుగ్రహించాలంటే, విడిపించాలి అంటే, ఒక భక్తుడు రాశాడు, నన్ను విడిపించిన విమోచకుడా, నన్ను నడిపించు పరిశుద్ధాత్ముడా, నీవే నా వెలుగు, నీవే నా ధైర్యము, నీవే నా వెలుగు. ఒక క్షణమైన నిన్ను వీడితే బ్రతుకలేను, నీవే నా ఆత్మదీపమును వెలిగించిన జ్యోతిర్మయుడవు, నీవే నా ఆత్మదీపమును వెలిగించిన జ్యోతిర్మయుడవు. ఆరాధన స్తుతి ఆరాధన హల్లెలూయా. నన్ను విడిపించే ఎక్కడ నుండి ఎక్కడికి వచ్చాడు? ఏ స్థానం విడిచిపెట్టాడు? మహోన్నతమైన స్థానాన్ని, ఉన్నతమందు ఆశీనుడై దేవదూతల చేత నిత్యం పరిశుద్ధుని పరిశుద్ధుని పొగడబడుతున్నవాడు మానవ శరీరాకారంలో ఈ లోకానికి వచ్చి దరిద్రుడు మన దరిద్రతను తీసుకుని మనము ధనవంతుల్ని చేయడానికి దరిద్రతను అనుభవించిన ఒక ఆయన ఉన్నాడు. ఆయనే ప్రభు అయిన ఆయన అంటున్నాడు, నిన్ను విడిపించగలవాడన్న మాట ఖచ్చితంగా వాస్తవమే. కానీ నీకు మరొక సమీప బంధువు ఉన్నాడు. ఆయన ఎక్కడికి వెళ్తావా? వాడు అడుగుతావా? నేను అడగమంటావా? ఏమి చెప్పమంటావు? అతను ఏం చెబుతాడు? బంధువుని ధర్మం చదువుతాడా? చదివినా సరే అతనికి చదువుకు ఇష్టం లేకపోతే నేనే నీ బంధువుని ధర్మం చదువుతాను. ఈ రాత్రి స్తోత్రం. నేను ఎవరి దగ్గర కుటుంబ ప్రార్థనలు చెప్తూ ఏడుపు వేదన రాత్రి వచ్చి ఉండినను ఉదయానికల్లా స్తోత్రం ఉండకుండా పోతుందంట. రావచ్చు కన్నీరు, రోదన, శోధన ఇవన్నీ రాత్రి ఉండవచ్చు. వెలుగు ఉదయం అనేది మన జీవితంలో మరొకటి ఉంది. ఆ రాత్రిని మరణంతో పోల్చుకో, ఆ ఉదయాన్ని జీవంతో పోల్చుకో. ఈ రాత్రి నిలిచి ఉందో, ఈ రాత్రితో ఉదయమున అతను బంధువుని ధర్మం చంపితే సరి, లేకపోతే నేనే నీ బంధువుని ధర్మం నేను చంపుతా. అసలు బంధువు అంటే ఏంటి? స్తోత్రం. నేను సృజించిన వాడు నీకు భర్తయే, నేను సృజించిన వాడు నీకు భర్తయే. దేవుడు నీకే బంధువుగా చెప్పాను కదా. నీకు సహాయం చేసేటప్పుడు ఆయన ఏ విధంగా నువ్వు పిలవాలి? ఒక ఇంటి దగ్గర ప్రార్థన పెట్టి వారి దగ్గర వాక్యం చెప్తూ ఏమన్నా తెలుసా? మనం ఆయన పిల్లలమైనప్పుడు, ఆయన మన తండ్రి అయినప్పుడు, పరలోకమందున్న మా పరలోకమందున్న అదే సండే స్కూల్ పేరు చేయమని చెప్తారు కదా. మీరేం చెప్తా కూర్చున్నారు? అసలు 2 సార్లు చెప్తుంటే 3ఓసారి చెప్తే మైక్ పెట్టేయాల్సి వస్తుంది. నాకున్న బాధ చెప్తే చెప్పండి. పరలోకమందున్న
ఆయన నీ తండ్రి. నీ బంధు ధర్మం ఆయన ఎలా జరుపుతాడు? మీరు పక్షుల కంటే జంతువుల కంటే అన్నిటికంటే శ్రేష్ఠుడు కాదు. మీ వల్ల కాకపోతే నన్ను అడగండి. అడుగుడి మీకు ఇయ్యబడు, తక్కుడి తీయబడు, వెతకుడి. మీరు అడగవలసిన దాన్ని అడిగితే, వెతకవలసిన దాన్ని వెతికితే, తట్టవలసిన దాన్ని తడితే ఆమె స్తోత్రం. ఆయన పాదాలను తట్టింది ఆమె, ఆయన హృదయాన్ని తట్టింది, ఆయన అడగవలసింది అడిగింది, వాగ్దానం చేసుకున్నాడు. ఈ రాత్రి ముందు ఉదయమున, ఈ రాత్రి ముందుమో ఉదయమున హల్లెలూయా. ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం. చదవగలిగిన రోడ్డు తంత్ర విత్తన పడిపోకుండా జాగ్రత్తగా చదవండి. 25:5 నుండి. సహోదరులు కూడి నివసించుచుండగా వారిలో ఒకడు సంతానము లేక చనిపోయిన ఎడల చనిపోయిన వారి భార్య అన్నిని పెళ్లి చేసుకోకూడదు. ఆమె పెనిమిటి సహోదరుడు ఆమె యొద్దకు పోయి, ఆమె పెనిమిటి యొక్క సహోదరుడు ఆమె యొద్దకు పోయి ఆమెను పెళ్లి చేసుకుని తన సహోదరునికి మారుగా ఆమె ఎడల భర్త ధర్మము జరపవలెను. చనిపోయిన సహోదరుని పేరు ఇశ్రాయేలీయుల నుండి తుడిచివేయబడకుండునట్లు ఆమె తను జ్యేష్ఠ కుమారుడు చనిపోయిన సహోదరునికి వారసునిగా. దేవునికి స్తోత్రం కలుగునుగా. 5 నుండి 10 వచనాలు చదవాలి. 5 వచనం నుండి 10 వచనం వరకు చదివితే మనకు పూర్తిగా అవగాహన అవుతుంది. చెప్పమంటారా? ఒక ఇంటిలో 2 సహోదరులు ఉన్నారు. 2 సహోదరుల్లో పెద్దవాడు చనిపోయాడు. ఒక ఆమె వివాహం చేసుకుని పెద్దవాడు చనిపోయాడు. రెండవ వాడు ఉన్నాడు. ఏం చేయాలో తెలుసా? రెండవ వాడు ఈమెను వివాహం చేసుకుని ఆ బిడ్డను కలిగిన తర్వాత ఆ బిడ్డకు ఎవరిని వారసులుగా చేయాలి? మనం బైబిల్లో చూస్తే బోయాజు రూతునందు ఒబేదును కలెను అనుకుంది. మహలోను కిలియోను అనేటువంటి 2 సహోదరులు ఉన్నారు. వాళ్ళిద్దరూ చనిపోయారు కాబట్టి ఈమె పెద్దవాడు మహలోనును వివాహం చేసుకుంది కాబట్టి ఈ వారసుడు పుట్టబోయే ఒబేదు బోయాజు కొడుకు కాదు. ధర్మశాస్త్రం ప్రకారం ఒబేదు మహలోను కుమారుడు. మీకు అర్థమై ఉండొచ్చు ఇప్పుడు చాలా క్లియర్గా. పెద్దవాడు చనిపోతే రెండవ వాడు ఆమెను వివాహం చేసుకుని భర్త ధర్మము జరిపి వారసుడు పుట్టిన తర్వాత ఆ వారసుని పేరు పెట్టాలి. ఆ పెద్దవానికి వారసునిగా అతన్ని ప్రతిష్ఠించాలి. ఇంకా మిగతా వచ్చు. అతడు తన సహోదరుని భార్యను పరిగ్రహింపనవని ఎడల వారి సహోదరుని భార్య పట్టణపు గవినికి అనగా పెద్దల యొద్దకు పోయి నా పెనిమిటి సహోదరుడు స్థాపించనని చెప్పి దేవధర్మము చేయమని తెలుపుకొనవలెను. అతని పిలిపించి నిలువబడి ఆమెను పరిగ్రహించుటకు నాకు ఇష్టము లేదని
లేపడిన ఎడల అతని సహోదరుని భార్య ఆ. ఆ పెద్దలు చూచుచుండగా చూచుచుండగా అతని దాపున పోయి అతని దాపున పోయి అతని కాలు నుండి చెప్పు ఊడదీసి అతని ముఖము ఎదుట ఉమ్ము వేసి తన సహోదరుని ఇల్లు నిలుపుమని నిలుపుమని మనుషునికి ఇలాగ చేయబడునని చెప్పవలెను. అప్పుడు ఇశ్రాయేలీయులలో ఆ. చెప్పు ఊదవేయబడిన ఊడదీయబడిన వాని ఇల్లని వానికి పేరు పెట్టెదరు. స్తోత్రం చెప్పండి. ఇక్కడ చెప్పిన మాట ఏంటంటే బంధువుని ధర్మం అతను జరపకపోతే నేను జరుపుతానన్నాడు. చూసారా, ఆ సమీప బంధువు ఒక రోజున ఈ బోయాజు రేపు ఉదయాన అతను కనపడ్డాడు. ఏమయ్యా ఇక్కడ అన్నాడు. వచ్చాడు. వచ్చిన తర్వాత అతనితో అంటాడు, బోయాజు, రూతు అనే మోయాబీరాలు ఉంది, ఆయన మన సహోదరుడైన మహులోను వివాహము చేసుకుంది, ఆమెకు బంధువుని ధర్మమును జరుపుతావా అని అడిగాడు. అతను ఏమన్నాడు తెలుసా? నేను జరపను. నేను చనిపోయానుకో నా ఆస్తంతా నా స్వాస్థ్యం అంతా పోగొట్టుకోవలసి వస్తుందేమో, అందుకే నేను భయపడుతున్నా అని చెప్పి అతను ఏం చేసాడు తెలుసా? అతను కాలుకున్న చెప్పు తీసి అక్కడ పడేసి ఉమ్మూసాడు. అది ఇక్కడ ధర్మశాస్త్రంలో కూడా అలాగే జరిగింది. అక్కడ అతని భార్య, మనం చదువుకున్న లేఖనం, అతని భార్య ఏం చేసిందంటే ఆ బంధువుని ధర్మం జరపనన్నాడు. చూసారా, అతని దగ్గరికి వెళ్ళి అతను వెనక్కి వెళ్ళి అతను చెప్పు తీసి అక్కడ బారేసి ఆయన్ని ముఖాలు ఉమ్మేసినట్టుగా ఈడు ఇల్లు విడువబడదు, ఈడు తృణీకరించబడదు, ఈడు చెప్పు ఓడదీసిన వారి ఇల్లుగా ఇతని ఇల్లు ప్రకటించబడదు. నాకు సంతానం కలుగు చేయలేదు, బంధువుని ధర్మం ఇక్కడ నాకు జరుప లేదు అనే మాట మనకి చదువుకున్న లేఖనంలో మనకు అట్లా కనబడుతుంది. అలాగే ఇక్కడ రూతు గ్రంథం చూడండి ఒకసారి. రూతు పుస్తకం 4వ అధ్యాయం. ఆ బంధువుడు నేను దానిని విడిపించుకొన లేను, నా స్వాస్యమును పోగొట్టుకుందునేమో, నేను దాన్ని విడిపింపలేను కనుక నీవే నాకు ప్రతిగా బంధువుని ధర్మము జరిగించుమని చెప్పాను. బంధు ధర్మమును గురించి గాని ప్రతి సంగతిని స్థిరపరచుటకు పూర్వము జరిగిన మర్యాద ఏదనగా ఒకరు తన చెప్పు తీసి తన పొరుగు వానికి ఇచ్చుటయే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రేపు ఉదయాన మరొక బంధువు, అంటే రూతుకు కూడా బంధువే, అంటే రూతు భర్తకు బంధువు, స్తోత్రం, అతని సహోదరుడు ఇద్దరు చనిపోయారు కాబట్టి బోయాజుకు బంధువు, మరొకడు బంధువు. ఈ విషయాన్ని అడగాలి కాబట్టి, అరే నాకు మాట అయితే చెప్పలేదేనా, నేను బంధువుల ధర్మం నేను చనిపోయావాడిగా అని వాడు కూడా అంటాడేమోనని రేపు ఉదయం నేను అతను అడుగుతా. అతను చెప్పిన సమాధానాన్ని బట్టి అతను చేస్తే సరే, లేకపోతే నేనే జరుపుతాను అన్నాడు కాబట్టి రేపు ఉదయమున ఆ రోడ్డు వెంట ఆ మార్గం గుండా ఆ సమీప బంధు వెళుతున్నాడు. అతన్ని కేకేస్తాడు, అరే మహులోను భార్య మోయాబీరాలైన రూతు తన ఆస్తిని సంపాదించి పెట్టాలి, బంధువుని ధర్మం మనము జరపాలి, నువ్వు జరుపుతావా అని అడిగాడు. అతను అంటాడు, నేను బంధువుల ధర్మం జరుపుతుండగా నా స్వాస్యము ఏదైతే ఉందో దాని అంతటి నేను పోగొట్టుకుంటాను కాబట్టి నాకు ప్రతిగా, అంటే నాకు బదులుగా నా స్థానంలో నీవే ఆ బంధువుని ధర్మము జరుపు అని చెప్పి తన కాలుకున్న చెప్పు కూడదీసి అతనికి ఇచ్చేశాడు. అంటే ఇక నా వల్ల ఏమి కాదు, అది నువ్వే చేయగలవు, అది నువ్వే జరుప
ధన్యవాదాలు. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. దేవదూతలందరి సమావేశం జరుగుతుంది. 24 పెద్దలున్నారు, 24 పెద్దలున్నారు, కోట్లాది మంది దేవదూతలు ఉన్నారు, కెరూబులు, శరాబులు, అక్కడ చాలా మంది పరిశుద్ధులు ఉన్నారు. దేవుడు ఒక రోజున సింహాసనం మీద నుండి లేచి నరులు నశించిపోతున్నారు, వాళ్ళని రక్షించడానికి ఎవరైనా వెళతారా, నేను పంపేదను అన్నాడు. ఏ ఒక్కడో కూడా మేము వెళ్ళలేము, మేము ఎవరిని ఏ విధంగా రక్షించలేము అనగానే దేవుడే ఆమేన్ చెప్పండి. స్తోత్రం. హల్లెలూయా. ఎవరు వెళ్తారు అని అడిగితే ఎవరు వెళ్ళలేనన్నారు, ఎవరు ఆ కార్యాన్ని చేయలేనన్నారు, ఎవరు ఏ వ్యక్తిని విడిపించలేనన్నారు. ఒకే ఒక్కడు దేవదూతలు గౌరవుడు ఒకడు, మధ్యవర్తి, నమ్మకు దేవునికి మధ్యవర్తి, దేవుని కుమారుడు, ఆయన మనుష్య కుమారుడిగా ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మనుషులందరినీ విడిపించి ఆయన రాజ్యముకు వారసులుగా చేశారు. స్తోత్రం చెప్పండి. చదువుతారా? కొలస్సీలకు రాసిన పత్రిక. వాక్య ఆధారం లేకుండా ఏ వాక్యము చెప్పం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఆ కుమారుని మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. ఆయన అదృశ్య దేవుని సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఈ మాట చదువుతున్నప్పుడు మీ దేవుని స్తోత్రం వింటున్నప్పుడు కూడా ఆయన అంధకార సంబంధమైన అధికారము నుండి విడుదల చేసి తాను ప్రేమించాడే కుమారుడు ప్రభు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి శిలువ కార్యం చేశాడే, రక్తాన్ని చిందించాడే, మరణాన్ని వరించాడే, భయంకరమైనటువంటి పాప శాప కోపమైనటువంటి నరక యాతనను తప్పించాడే, మరణాన్ని కోకటి వేళతో పెళ్లగించి వేశాడే. మరణమా నీ విజయం ఎక్కడ, మరణమా నీ ముళ్ళెక్కడని సవాలు విసిరాడే. నాలో పాపం ఉంది అని ఎవరు స్థాపించగలరని ప్రపంచమంతటికి సవాలు విసిరాడే. ఆయన ఏకైక కుమారుడు, దేవునికి ఏకైక కుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన మనలను ఆయన రాజ్య నివాసులుగా చేస్తారు. ఎందుకయ్యా యేసయ్యా నాపైన నీకు ఇంత ప్రేమ, ఎందుకయ్యా యేసయ్యా నీ ప్రేమ సామ్రాజ్యములో పరిశుద్ధత
లేదా